హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీఆర్జీసీ ఫ్రీ కోచింగ్లోని భాగంగా డే 3కి వస్తామండి. ఈ డే 3లోని భాగంగా మనం పాలినామియల్స్ టాప్ 20 మోడల్స్ అనేది ఈరోజు చూద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. స్టూడెంట్స్, ప్లీజ్ లైక్ మై వీడియో. నా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే వారం వరకు ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. A root of the polynomial is ఇక్కడ మనకి దీనికి రూట్ ఫైండ్ చేయడానికి మనకి రూట్ అన్నా లేదంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్న ఒకటేనండి. సో దీన్ని జీరో ఆఫ్ ది పాలినామియల్ మనం ఫైండ్ చేయడానికి అంటే ఆప్షన్స్ వేయాలి. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 వేసాం అనుకోండి, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ 1. సో జీరో అవ్వట్లేదు. సో జీరో అయితేనే అది రూట్ కానీ లేదంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ కానీ అవుతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ రావు. సో జీరో వేసినా అవ్వదు. సో -1 వేద్దాం. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 2021 -1 హోల్ టు ది పవర్ 2022. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈజ్ -1. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ +1. సో +1 -1 క్యాన్సిల్ అయింది, జీరో వచ్చింది. సో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ది ఎక్స్ the polynomial becomes 0 is called zero of the polynomial. Kanaka, so option 3 is the right answer. Which of the following is not a factor of this one? ఈ 4 ఆప్షన్స్ లో ఇది ఏది ఫ్యాక్టర్ అవ్వదని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనం ఆప్షన్ డైరెక్ట్ గా వేసేయండి. ఆప్షన్ డైరెక్ట్ గా వేస్తే మనకి ఏదైతే మనకి జీరో రాదో అది ఫ్యాక్టర్ కాదు, జీరో వస్తే అది ఫ్యాక్టర్. సో x+1 x+3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, -3 అవుతుంది. కనుక 2 into -3 whole to the power of 4 plus -3 whole to the power of 3 minus 14 into -3 whole square minus 19 into -3 minus 62. సో ఇక్కడ -3 whole to the power of ఈవెన్ నెంబర్ అంటే పాజిటివ్ నెంబర్ వస్తుంది కనుక 3 3s are 9, 9 9s are 81, 81 2s are 162. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఎందుకంటే ఇక -3 అంటే మైనస్ వస్తుంది కనుక -27. నెక్స్ట్ సో 3 3s are 9, సో -9 4s are 36, 3 9 1s are 9 plus 3 12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 19 3s are 57, సో -62. ఓకే, ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ అని యాడ్ చేద్దాం. సో ఆ పాజిటివ్ నెంబర్స్ అని యాడ్ చేస్తే 219 వస్తుంది. సో నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేద్దాం. సో 7 ప్లస్ సో ఇక్కడ 7 + 6 13, 13 + 2 5. సో చూసారు ఇక్కడ 9లో 5 తీస్తే మనకు జీరో రావట్లేదు, అంటే ఇక్కడే మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది జీరో ఆఫ్ ది పాలినామియల్ కాదు కనుక ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే, ఇంకా నేను చేయను. ఎందుకంటే 7 + 6 13, 13 + 2 15, సో 5. సో ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది, మనకి క్యాన్సిలేషన్ అవ్వాలి, జీరో రావాలి. సో జీరో రావట్లేదు కనుక సో ఇట్స్ నాట్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్. నెక్స్ట్, ఇఫ్ x-3 is a factor of 2x² + 9x + k, then the value of k. చిన్న లాజిక్ చెప్తానండి, ఆ లాజిక్ ఫాలో అయితే చాలా ఈజీగా వస్తుందండి. సో ముందు ఇక్కడ మనం వాల్యూ వేద్దాం. సో x-3 ఫ్యాక్టర్ కనుక ఈక్వల్ 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. కనుక 3² అంటే 9, 9 2s are 18. ఇది ఇక్కడ 9 3s are 27. సో 27 18 ఎంత అవుతుంది, 45 అవుతుంది. సో మనకి k వాల్యూ ఏది తీసుకుంటే 0 అవుతుంది, -45 అయితే 0 అవుతుంది. కనుక సో ఆప్షన్ 2 -45 ఇస్ ద ఆన్సర్. లేదంటే +45 అటు సైడ్ తీసుకెళ్తే -40 అవుతుంది. అలాగైనా పర్లేదు. ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్. సో ఇక్కడ రూట్స్ ఏంటంటే ఆల్ఫా కామా బీటా అండి. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే 1/α + 1/β అడుగుతున్నాడు. సో ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో దీనికి ఎల్సిఎం చేస్తే మనకి ఎల్సిఎం ఆల్ఫా బీటా. సో ఆల్ఫా + β/α × బీటా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a, product of the roots c/a. సో a క్యాన్సిల్ అవుతుంది. సో -b/c ఇస్ ద ఆన్సర్. సో -b/c ఫస్ట్ ఆన్సర్. If a, b are unequal and these two polynomials have a common factor, then సో ఎప్పటికైతే ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉందో ఆటోమేటిక్గా ఆ రెండు ఈక్వల్ అవుతాయండి. సో ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది, x² + ax + b
ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, ఎక్స్ ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్, బి అట్ సైడ్ తీసుకెళ్తే ఏ మైనస్ బి అవుతుంది. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి క్యాన్సిల్, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అందులో వేసినా సరే మనకి ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ అంటే 1, బి ఇంటూ 1 ప్లస్ ఏ, సో ఈజ్ ఈక్వల్ టు 0. So that option is C. Option C is the right answer. Next. If this polynomial has 2 zeros alpha comma beta, then this value is. సో చాలా ఈజీగా చేయొచ్చండి. మీకు రెండు టెక్నిక్స్ చెప్తాను, ఆ రెండు టెక్నిక్స్లో ఏదైనా ఫాలో అవచ్చు. సో దీని పాలినామియల్ మనకు 2, 3, ఎందుకంటే దీన్ని x-2 ఇంటూ x-3 రాయొచ్చు. అంటే 2, 3 తెలిసింది కనుక, సో 2 క్యూబ్ 3 స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ 2 స్క్వేర్. సో ఆల్ఫా బీటా వేస్తాను, సో ఆ వాల్యూస్ వేసాను అనమాట. సో 2 క్యూబ్ 3 స్క్వేర్, నెక్స్ట్ 2 స్క్వేర్ 3 క్యూబ్, సరిపోయింది. సో 2 స్క్వేర్ 3 క్యూబ్. సో 2 క్యూబ్ అంటే 8, 8 9 72. సో 3 క్యూబ్ అంటే 27, 27 4 108. సో 72 108. So 180 is the answer. This is the first model. Second technique. So ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కామన్ తీయండి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కామన్ తీస్తే సో లోపలికి ఆల్ఫా వెళ్తుంది, ఇక్కడ ఒక బీటా వెళ్తుంది. సో ఆల్ఫా ఇంటూ బీటా అంతా సి బై అంటే 6 స్క్వేర్ అంటే 36. ఆల్ఫా ఇంటూ బీటా అంతా 5, ఎందుకంటే మైనస్ ఆఫ్ -5 ఉంటుంది. సో 36 5 is 180. సో అలాగైనా సార్ ఆన్సర్ 180. ax square plus bx plus c is equal to 0 has alpha comma beta zeros, then alpha square plus beta square. So ఇక్కడ మీకు a square plus b square is equal to a plus b whole square minus 2ab. ఇది ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా వేయాలి. సో అప్పుడు ఇక్కడ మనకి ఏంటి b square by a square, ఎందుకంటే మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ 2c by a. ఇక్కడ a square అనేది LCM, a square LCM అయితే b square minus 2ac. So b square minus 2ac, b square minus 2ac. So option 3 is the right answer. Next, if x power n minus y power n is always divisible by, so ఇక్కడ n వాల్యూ 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది x minus y వస్తుంది. 1 తీసుకుంటే x minus y దేంతో డివైడ్ అవుతుంది, x minus y అవుతుంది. సో ఇప్పుడు 2 తీసుకుందాం, x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. సో ఇప్పుడు ఇది కూడా దేంతో డివైడ్ అవుతుంది, x minus y తో డివైడ్ అవుతుంది. సో 3 తీసుకున్నాం, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఇది కూడా దేంతో డివైడ్ అవుతుంది, ఎక్స్ మైనస్ వైతో డివైడ్ అవుతుంది. ఇది ఎందుకు డివైడ్ అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ దీంతో ఎందుకు డివైడ్ అవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి క్యాన్సల్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో అక్కడ ఏ మైనస్ బి క్యాన్సల్ అవుతుంది. అంటే సో ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్స్ మైనస్ వైతో డివైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 1, 2, 3, 4 ఆర్ zeros of this polynomial or equation, then a value is. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తానంటే చాలా మంది ఈ సమ్ చేయాలని ఏం చేస్తారంటే ముందు 1 వేస్తారు, ఒక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత 2 వేస్తారు, ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. తర్వాత 3 వేస్తారు, ఇంకో ఈక్వేషన్ వస్తుంది. తర్వాత 4 వేస్తారు, ఇంకో ఈక్వేషన్ వస్తుంది. ఈ 4 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తారు. ఈ 4 ఈక్వేషన్స్ సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు ఏ వాల్యూ అనేది ఫైండ్ చేస్తారు. సో అలా కాకుండా నేను చిన్న లాజిక్ చెప్తాను, ఆ లాజిక్ తో ఈజీ చేయొచ్చు. చూడండి, ఆ జీరోస్ కనుక x minus 1 into x minus 2 into x minus 3 into x minus 4. So that is equal to 0. E2 multiply చేద్దాం. x into x square minus 3x 1 2s are 2 ఈ ఈక్వేషన్. ఆ రెండు మల్టిప్లై చేస్తే x square minus 3 minus 4 minus 7x 3 4s are 12 ఇలా వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, క్యూబ్ పక్కన ఏ ఉంది అంటే ఏ ఒక్కటే కావాలి. సో ఇక్కడ క్యూబ్ పక్కన రావాలి, ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x. సో అప్పుడు ఏమవుతుంది మనకి -7x క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది -3x క్యూబ్. సో టోటల్ ఏమవుతుంది -10x క్యూబ్. సో x క్యూబ్ పక్కన ఏముంది -10, కనుక ఆన్సర్ -10. అంతేనా, చిన్న లాజిక్. అలా ఆ విధంగా మనం లాజిక్తో చేయాలి, అంతేగాని లాజిక్తో చేస్తే మనకి ఈజీగా వస్తుంది. అప్పుడు మనం ఆన్సర్ అనేది ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్
అంతేగాని మొత్తం అంతా మనకి చేసి ఒక్క సమ్కి 5 minutes పడుతుంది. ద ఫ్యాక్టర్ ఆఫ్ 5 power 2n - 1 n బిలాంగ్స్ టు n. సో n అంటే న్యాచురల్ నెంబర్, అంటే ఫస్ట్ 1 తీసుకోవాలండి. సో అప్పుడు ఏమవుతుంది 5 × 2 × 1 - 1. సో అంటే 5 square అంటే 25. సో 25 - 1, సో 24. సో 24ని మనకి 10 డివైడ్ చేస్తుందా? చేయదు. సో 24ని 24 డివైడ్ చేస్తుంది. 48 చేస్తుందా? చేయదు. 50 చేస్తుందా? చేయదు. కనుక ఆప్షన్ 24. సో 24ని 24 డివైడ్ చేస్తుంది. మీరు ఇంకేది వేసుకున్నా సరే 24 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ద గ్రాఫ్ y - x² లైస్ ఇన్. సో ఇలాంటి సమ్స్ ఇస్తే మీరు ఖచ్చితంగా వాల్యూస్ వేసేయండి వెంటనే. సో వాల్యూస్ వేస్తే చాలా ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు x వాల్యూ నేను 1 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1. సో x వాల్యూ 1 తీసుకుంటే y ఎంత వస్తుంది మనకి? -1 వస్తుంది, అంటే ఇక్కడ వస్తుంది. x వాల్యూ 1 తీసుకుంటే y వాల్యూ -. x వాల్యూ నేను -1 తీసుకున్నాను అనుకోండి, x వాల్యూ -1 తీసుకుంటే y వాల్యూ ఏమొస్తుంది? అప్పుడు కూడా -1 వస్తుంది. సో ఇలా వస్తుంది గ్రాఫ్. సో ఇలా మీరు గ్రాఫ్ వేసుకున్నారనుకోండి, x వాల్యూ 0 అయితే y వాల్యూ కూడా 0. అంటే ఇది Q3లోను Q4లోను ఉందండి. సో ఆప్షన్ 3. ద లైన్ y = mx + c మీట్స్ x యాక్సిస్. ఏదైనా ఒక లైన్ x యాక్సిస్ని మీట్ చేసింది అనుకోండి, సో ఇక్కడ మీట్ చేసిందంటే అక్కడ y వాల్యూ ఉండదు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ x, 0 అనే పాయింట్ దగ్గర మీట్ చేసింది అంటే y లేదు కదా, సో y 0 అన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ y 0 వేస్తే ఆన్సర్ వస్తుంది. సో 0 = mx + c. సో mx = -c. సో x -c/m. సో అంటే -c/m, 0 -c/m, 0 ఆప్షన్ 3. ఇది మనం ప్రాసెస్ ప్రకారం చేసాం. చిన్న లాజిక్ ఉంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ లాజిక్ ద్వారా ఈ సమ్, ఈ బొమ్మ, ఈ సమ్ ఇదేమి చేయవలసింది. ఆ చిన్న లాజిక్ అంటే చెప్తాను చూడండి. మనకి x యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తే y 0. సో ఇక్కడ x 0 కనుక ఆప్షన్ రావు. ఇక్కడ కూడా x 0 కనుక ఆప్షన్ రావు. ఇక్కడ కూడా x 0 కనుక ఆప్షన్ రావు. అంటే 3 ఆప్షన్స్ 0 అయిపోయాయి, ఎలిమినేట్ అయిపోయాయి. సో ఎలిమినేషన్ మెథడ్లో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, if √5 and -√5 are two zeros of this polynomial, then its third zero is. సో థర్డ్ 0 కావాలి. సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. సో ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 1లో వేసేస్తే ఆన్సర్ వస్తుంది. లేదంటే సో మనం ఆ 2 మల్టిప్లై చేసి ఏది వస్తుందో అది చేసుకుంటే చాలు. సో దీన్ని ఏం రాయొచ్చు? x + √5. సో x - √5 అంటే దీన్ని రాయొచ్చు x² - 5 a + b × a - b. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి -15 వస్తుంది? ప్లస్తో మల్టిప్లై చేయాలి, అంటే x + 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 5 3s are 15. సో x + 3 = 0 అంటే x -3 కనుక ఆప్షన్ 2. ఇది ఒక మెథడ్. ఓకేనా? సో మీరు ఆప్షన్స్లో వేసేయండి. సో అప్పుడు ఏమవుతుంది? -3 ఇది ఇంకో మెథడ్. +3 × -3². సో -5 × -3 -15. సో అప్పుడు ఏమవుతుంది? -27 + 27 + 15 -15. సో 15 క్యాన్సిల్, 27. సో మనకి -3 వేస్తే 0 వస్తుంది కనుక అదొక మెథడ్. సో 2 విధాలుగా ఎలాగైనా చేయొచ్చు. If alpha, beta, gamma are 3 zeros of this polynomial, find α² + β² + γ². ఇక్కడ a² + b² + c² ఇచ్చాడండి. సో మనకి తెలుసు. సో a + b + c² = a² + b² + c² + 2e × ab + 2 × bc + 2 × ca. సో దాని ప్రకారం దీని ఏం రాయొచ్చు? α + β + γ² అన్నిట్లో 2 కామన్ కనుక 2 కామన్ తీసేద్దాం. సో α β + β γ + γ α. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నది అటు సైడ్ తీసుకెళ్ళాం కనుక మైనస్ అయింది. సో సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అంటే 3². సో -3² -2 × ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రూట్స్. సో c/a అంటే 2. సో 9 - 2 2s are 4. 9 - 4 ఎంత? 5 కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if alpha, beta are 2 zeros of x² + x + 1, then 1/α + 1/β. సో ఆల్రెడీ ఈ లెక్క ఇందాక చేసాం. ఇప్పుడు నెంబర్స్ ఇచ్చాడు. సో దీని ఏం రాయొచ్చు? ఎల్సిఎం చేస్తే α + β/α × β. సో సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అంటే -1. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a అంటే 1. సో -1/1 అంటే 1 -1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇఫ్ ఆల్ఫా కమ బీటా ఆర్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఫైండ్ దిస్ వన్. ముందు దీన్ని మల్టిప్లై చేయండి. ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, బీటా ఇంటూ 1 బీటా, 1 1s 1. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ 1 అంతే. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో? సి బై ఏ అంటే మైనస్ సి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి ఇక్కడ? ఈ ఈక్వేషన్ మనం రాసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ మైనస్ పి మైనస్ సి ఇలా రాసుకోవాలి. అప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ పి మైనస్ సి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది మనకి? ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ పి ప్లస్ పి ప్లస్ 1. సో ప్లస్ పి మైనస్ పి క్యాన్సల్. సో 1 మైనస్ సి. 1 మైనస్ సి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, 1లో ఉంది. నెక్స్ట్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది polynomial is the sum and product of the zeros of this polynomial. ఇలాంటి సమ్ ఇస్తే స్టూడెంట్స్ బాగా చదివిన వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఫస్ట్ ఆప్షన్ మైనస్ బీబీఏ సిబిఏ, సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బీబీఏ, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సిబిఏ. వావ్ చాలా ఈజీ బిట్ ఇచ్చాడని ఫస్ట్ ఆప్షన్ పెడతాడు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఎందుకు రాంగ్? వాడు ఇచ్చింది ఏంటి? సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ రివర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఫార్ములా ప్రకారం మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అంటే మైనస్ బి బై సి. ఇది సమ్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్. కాన్స్టెంట్ ఏంటి? ఏ బై సి. సో మైనస్ బి బై సి, ఏ బై సి. సో సెకండ్ ఆప్షన్ ఉంది కనుక ఆప్షన్ సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2022x plus 2022y is equal to 4044 has dash solutions. సో ఎప్పుడైనా సరే మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. 1 వేరియబుల్ ఉంటే 1 సొల్యూషన్ ఉంటుంది. సో 1 కన్నా ఎక్కువ ఉంటే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. 1 లైన్ ఇచ్చి సో మనకి 2 వేరియబుల్స్ ఉంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఎందుకు సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x వాల్యూ 0 తీసుకుని y వాల్యూ 2 తీసుకున్నాను, ఒక సొల్యూషన్. ఇప్పుడు y వాల్యూ 0 తీసుకుని x వాల్యూ 2 తీసుకున్నాం, అప్పుడు ఇంకో సొల్యూషన్ వచ్చింది. అలాగా మనం ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని వాల్యూస్ వస్తాయి కనుక ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్ఫైనైట్ సొల్యూషన్. ఇఫ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ దిస్ వన్ ఫైండ్ ద k వాల్యూ. దీని ఏం రాయొచ్చు మనం ఇప్పుడు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. మనకి k ఎక్కడ ఉంది? ఎక్స్ కోఫిషియంట్ కనుక ఎక్స్ కోఫిషియంట్ ఎలా వస్తుంది? మైనస్ 4x ఇంటూ 3. సో మైనస్ 12x ఎక్స్ ఇంటూ 4 ప్లస్ 4x అంతే, అంతా చేయవలసిన లేదండి. సో అప్పుడు ఏమవుద్ది? మైనస్ 8x. సో మైనస్ 8x ఈజ్ ఈక్వల్ టు మైనస్ kx. సో ఇక్కడ అప్పుడు ఏమవుద్ది? k ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 8 ఈజ్ ద ఆన్సర్. చూసారా చాలా ఈజీగా చేసాం, అక్కడక్కడే ఆన్సర్ అనేది ఈజీగా చేసాం. అంతేనండి, ఈ లాజిక్స్తోనే చేయాలి, అంతేగాని మొత్తం ప్రాసెస్ అంతా చేయాలి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. దీనికి మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఎప్పుడైనా అలా ఇచ్చాడంటే సో ఇక్కడ ఏదైతే ఉందో దానికి రివర్స్ తీసుకోండి. సి మైనస్ ఏ కదా కనుక ఏ మైనస్ సి ఇస్ ద సొల్యూషన్. ఏ మైనస్ బి కదా, బి మైనస్ అనేది రూట్ అవుతుంది. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయో అదే ఆన్సర్. సో ఈ రెండు ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ మైనస్ సి, బి మైనస్ ఏ. ఏ మైనస్ సి, బి మైనస్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మరి అలా కాకుండా మామూలుగా ఎలా చేయాలి సార్? సో దీనికి చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ సి స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ సి స్టార్టింగ్, బి ఎండింగ్లో ఉంది, ఇక్కడ కూడా బి ఎండింగ్లో. అంటే దీన్ని ఏం రాయొచ్చు అంటే సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి. అంటే ఏం చేశాను? ప్లస్ ఏ యాడ్ చేశాను, మైనస్ ఏ తీసాను. సో ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దీని ఇది మనకి సెపరేట్ ఈ ఎక్స్ ఇక్కడ కూడా వెళ్తుంది కనుక అప్పుడు ఏంటి మనకి ఇందులో ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తెస్తే ఎక్స్ కామన్ తెస్తే ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ. ఇప్పుడు ఇందులో మనకి ఏ మైనస్ బి కామన్ తెద్దాం. ఏ మైనస్ బి కామన్ తెస్తే ఎక్స్ లోపలికి వస్తుంది. సో ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఉంది?
సో ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ కామన్. సో ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ కామన్ తీస్తే ఈ ఎక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి. సో ఇప్పుడు ఇది ఈక్వల్ 0, ఇది ఈక్వల్ 0. అప్పుడు ఏమవుద్ది? ఎక్స్ ప్లస్ సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ సి. చూసారా వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అటు సైడ్ వెళ్తే బి మైనస్ ఏ. సో ఇది మాట. ఎంత ప్రాసెస్ ఎందుకు? నేను చెప్పిన చిన్న లాజిక్ ఫాలో ఉంది. ఇక్కడ సి మైనస్ అయితే రివర్స్ చేయండి ఏ మైనస్ సి, ఏ మైనస్ బి అయితే బి మైనస్ సి రివర్స్ చేయండి అంతే. సో చాలా ఈజీగా వస్తుంది. సో ఇది స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.